అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి కాకుండా బాబు వస్తే తిప్పలు తప్పు అని చెప్పి కూడా మాట్లాడుతున్నా అనుకుంటున్నాను సార్. నిజమేనా అది? బాబు వస్తే తిప్పలు ఎవరు పడ్డారు? రండి, ప్రజలకు రండి. ఏ ఒక్క ప్రజానికమైనా ఈరోజు మీడియా ముందుకు రాగలుగుతుంది, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతుంది. అంతకుముందు మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏ ఒక్కరు కూడా నాకు ఈ పథకం అందట్లేదనో, లేదు ఈ రోడ్డు బాగోలేదనో, లేదు ఈరోజు ఈ కార్యక్రమం జరగదని చెప్పేసి ఏ ఒక్కరు కూడా జనాల్లో సామాన్య ప్రజానికం కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడతాకి సాధించేవాళ్ళు కదా. ఎందుకని ఆ రోజు కఠిన నిబంధనలు ఎవరైనా వచ్చి నోరెత్తి ఈ ప్రభుత్వం ఈ పని చేయలేదంటే ఎమ్మటనే పోలీసు రావటం, వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, నానా ఇబ్బందులు పెడతాం, కోర్టుల చుట్టూ చెప్పడం జరిగేది. ఈ రోజు మరి రాండి, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పని చేయలేదు చెప్పండి? రోడ్లు వేయలేదా, డ్రైనేజీ వ్యవస్థ బాగలేదా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన పథకాలు బాగలేదు, ఏమి ఉండదు. వాళ్ళు చెప్పిన ప్రతి పథకం కూడా అమలు చేసుకొస్తున్నారు. రైతులు సుఖంగా ఉన్నారు, ప్రజలు సుఖంగా ఉన్నారు. అట్లాగే వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటే ఉద్యోగాల కల్పన మరి ఈ ప్రభుత్వం చేసినంత కృషి కానీ ఏది కానీ వేరే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు కంపెనీలను తీసుకొస్తున్నారు. విద్యార్థులకు నిరుద్యోగ సమస్యను తీరుస్తూ ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు ధ్యేయంగా అది కూటమి ప్రభుత్వం కష్టపడుతూ ఈ రోజు మనం ఒక 20,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం, ఈ రోజు ఒక 10,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం, ఈ రోజు ఒక 5,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం అనే ఇదిలో ఉన్నారు తప్పితే మనం చూసుకుంటే మన డిఎస్సీ కానీ పోలీసు ఉద్యోగాలు కానీ మరి ఇవన్నీ ఎవరైతారు? చెప్తున్నా 24 గంటలు ఈ వైసీపీ ప్రభుత్వానికి జనాల్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎట్లాంటి వాళ్ళకి ఏమీ కనిపించవు. వాళ్ళ నాయకుడు ఒక డైరెక్షన్ ఇస్తాడు, తాడేపల్లి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, దాన్ని వీళ్ళు ప్రజల్లో రుద్దటానికి చూస్తారు. ప్రజలేమి అమాయకులు కాదు, ప్రజలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి 11 సీట్లో కూర్చోబెట్టారు. అంటే ఎంత జరుగుతున్నా సరే చంద్రబాబు ఎందుకు ప్రజలు పట్టించుకోవాలి? అసలు గ్యాస్ కానీ ఇటు పెట్రోల్ కానీ ఎందుకంత అధ్వాన పరిస్థితుల్లో దొరుకుతున్న ప్రజలకి? గతంలో మనం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఏమీ జరగదు, కరోనా టైంలో కూడా ప్రజలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. కానీ అలాంటిది చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంత రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మరి మనం ఈరోజు గ్యాస్ కొరత అంటున్నారు, పెట్రోల్ కొరత అంటున్నారు. ఇవి ఎక్కడి నుంచి రావాలండి మనకి? అవును, ఏ దేశాల నుంచి రావాలి? ఆ దేశంలో ఆ జలసంధి మూసేసినా కానీ మరి ఇతర దేశాలకు పెట్రోల్ గ్యాస్ సప్లై అయినా అవ్వకపోయినా కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ నిరంతరాయంగా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు చూడండి, ఈరోజు ఏ ఇంటికైనా వెళ్ళండి, గ్యాస్ బాండ్ బుక్ చేసాము, వారం రోజుల్లో వచ్చిందా లేదా కనుక్కోండి. ఇప్పుడున్న ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 రోజుల్లో గ్యాస్ బాండ్ వస్తుంది. అట్లాగే కూడా పెట్రోల్ కొరత అన్నారు. పెట్రోల్ కొరత అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది ఈ డీలర్స్కిను పెట్రోల్ బంక్ ఉన్న యాజమాన్యానికి కొంత సమన్వయ లోపం జరగటం, ఈ కొంత ప్రాపగాండా చేసి వైసీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ డీజిల్ దొరకట్లా, పెట్రోల్ దొరకట్లా, డీజిల్ దొరకట్లని జనాలని ఒక అభద్రతా భావాన్ని గుర్తు చేయటం వల్ల ఆ రోజు ఆదివారం కావటం జనాలందరూ కూడా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి బంక్ ఉన్న కొద్దిపాటి పెట్రోల్ని ఖాళీ చేయటం. ఆ రోజు రవాణా సౌకర్యాలు ఉండవు, ఆదివారం కాబట్టి రవాణా ఉండదు కాబట్టి సోమవారానికి మంగళవారానికి ఇటు కూటమి ప్రభుత్వం కూర్చొని దీని మీద పోస్ట్ మార్టం చేసి అసలు ఈ షార్టేజ్ ఎందుకు వచ్చింది, దీనికి కారణాలు ఏంటి అనేది తెలిసి ఇవాళ మీరు వెళ్ళి చూడండి, ప్రతి బంకులో ఇవాళ మంగళవారం అంటే ప్రతి బంకులో కూడా పెట్రోల్ ఉంది, ప్రతి బంకులో డీజిల్ ఉంది. కళ్ళు ఉంటే కళ్ళు పెట్టుకొని వెళ్ళి చూడండి. ఎంతసేపు జనాల్ని మోసం చేసి జనాల్ని దురుద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని ఏదో చేద్దాం అనుకుంటే మీరే ఏదో అయిపోతారు. ఎందుకంటే ఈరోజు మరి మనం లండన్ వెళ్ళాడు మీ అన్న, వెళ్ళి అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేయొద్దని చెప్పేసి చెప్తాడంటే దీనికి మించి దౌర్భాగ్యపు పరిస్థితి ఏ రాష్ట్రానికి ఉండదు. ఎందుకంటే అసలు ఎంత దరిద్రపు కొట్టు నాయకుడు అనేది ప్రపంచంలో ఇవాళ చూస్తున్నాం. రేపు మేము అధికారంలో వస్తే మీ కంపెనీలు పంపించేస్తాం, రేపు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని రానివ్వం, రేపు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగాలే ఉన్నామన్న ఇదితో మీరు మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? జనాలు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం చేద్దామని రేపు విద్యార్థుల్ని, రేపు చదువుకున్న విద్యార్థుల్ని ఏమి చేద్దామని? వాళ్ళకి భవిష్యత్తు వద్దా? ఎంతసేపు నువ్వు పెట్టే చేపల మార్కెట్లో పని చేసుకోవటం, నువ్వు పెట్టిన వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవటం 5,000కి 10,000కా? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ వాళ్ళ శాలరీలు ఎంత? వాళ్ళ ₹1,00,000, ₹1,50,000, 2,00,000 తెచ్చుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళని నువ్వు తీసుకొచ్చి ఈ కంపెనీలు తరివేస్తాను, 5,000 ఉద్యోగంలో పెడతాను, 10,000 ఉద్యోగంలో పెడతానంటే నీకు బుద్ధి ఉందా? కనీసం పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నావు. కంపెనీలు తరివేస్తానంటున్నావు. రాగానే నీ బుద్ధి అది, మీ వైసీపీ యొక్క బుద్ధి రావటమే పోల్చటంతో మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చేశారు. పోలవరాన్ని ముందు రివర్స్ టెండరింగ్ అన్నారు, రివర్స్లోనే వెళ్ళింది. ఏం తీసుకొచ్చారు? మీరు ఒక్క కంపెనీ తీసుకొచ్చారా? ఇది ప్రముఖమైన కంపెనీ. ఎంతసేపు ఏ కంపెనీ వచ్చినా
వస్తాడు కోడిగుడ్డు మంత్రి ఒకడు, ఏది మేము అప్పుడేమో చేసుకున్నాం ఇప్పుడేమో చేసుకున్నాం దీన్ని తీసుకొచ్చామంటాడు. ఎందుకు తేలేపోయారు మీ ప్రభుత్వ హయాంలో? ఎందుకు తేలేపోయారు? మరి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల క్రితం ఇదే గూగుల్ డేటా సెంటర్ని మేము ఒప్పందం చేసుకున్నాం అన్నాడు. 3 నెలల్లో ల్యాండింగ్ చేశాడు. అదే మరి మీకు 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు ల్యాండ్ చేయలేకపోయారు? ఎందుకు శంకుస్థాపనలు చేయలేకపోయారు? ఎందుకు పేపర్ వర్క్ చేయలేకపోయారు? నీకు దమ్ముంటే ఈ కంపెనీ మీద తీసుకొచ్చామని ఒక్క వైట్ పేపర్ మీద మీరు చూపించండి, మీ ఒప్పందాలు చూపించండి. ఏమి ఉండవు. ఏదో ప్రజల పిచ్చోళ్ళు నమ్మేస్తారు, మేము చెప్పిందే నమ్ముతారని పిచ్చి భ్రమలు ఉండే ప్రజల్ని పక్కదారి పట్టించొద్దు. ఇవాళ ఎందుకంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఏంట్రా బాబు నాకు అమ్మ మావిజన్ అంటాడు, 3 రాజధానులు అంటాడు, ఈ కంపెనీలు తరలిస్తానంటాడు. ఇంకొకటి చూసాం, నిన్న చూస్తే ఇంకొకటి ఉన్నాడు యాదవ, ఒక నాగార్జున యాదవ్ అంటాడు. వచ్చి కులాలు చూడంట, మతాలు చూడంట, ఏమి చూడంట, జనాలు నరికేస్తాడంటే, కొట్టేస్తాడంటే, చంపేస్తాడు. ఇది మీ ప్రభుత్వ పాలన. అందుకనే రేపు ఈ 11 సీట్లు కూడా మీకు రావు. జగన్మోహన్ రెడ్డి కూడా గెలవకోకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంత జరుగుతున్నా సరే ఎందుకని ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు స్పందిస్తా ఉన్నారు దీని మీద, ఆయిల్ దాని మీద? కూటమి ప్రభుత్వం పెట్టింది, పోస్ట్ మార్టం చేసింది. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొస్తూనే ఉన్నారు. ఈ రోజు మీరు చూడండి, పెట్రోల్ బంక్ వెళ్ళమంటున్నాం కదా, ఈ రోజు పెట్రోల్ బంక్ వెళ్ళండి, ఎక్కడైనా కానీ ఒక 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్లో కనీసం ఒక 10 బైకులు క్యూలో ఉంటే చూపించండి మీరు. మరి ఎందుకని వైసీపీ నాయకులు ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం? కరోనా టైంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఆయిల్ గురించి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకని అంటారు? ఒక పక్క ఇందాకే మీకు చెప్పాను, కరోనా టైంలో మనకు అక్కడ యుద్ధాలు ఏం లేవు, అక్కడ షిప్లు ఆగటపోయాక ఏం లేదు. అదే కరోనా టైంలో అక్కడ షిప్లు ఆగిపోయి అక్కడ యుద్ధాలు జరిగితే ఇంతకంటే కూడా ఘోరమైన పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఉండే. ఇవాళ చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం కానీ వాళ్ళకున్న అనుభవంతో ఈరోజు రాష్ట్రంలో ఇటు నిధులు వరద పారించుకోవటంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటంలో కానీ, అట్లాగే ఇటు రైతులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ ఎవరు కూడా అసౌకర్యానికి గుర్తవ్వకుండా దేని మీద కూడా పాస్బుక్ మీద కానీ, పుస్తకాల మీద కానీ, గోడల మీద కానీ, ఏట్ల మీద చూసిన వాళ్ళ రంగులు కానీ, వాళ్ళ ఫోటోలు కానీ వేసేసుకున్న కేవలం ప్రజాసేవ లక్ష్యంతో పిల్లల్ని పక్కదోవ పట్టించకూడదు, మా ఫోటోలు కనిపించకూడదు, పిల్లలకు కనిపించాల్సింది భవిష్యత్తు అనే ఒక ఉద్దేశంతో మరి మన చదువులకు దేవుడైన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అట్లా మహా నాయకుల యొక్క ఉన్నతిని వాళ్ళు విద్యార్థులకు నేర్పించడంలో కానీ ముందుండి కృషి చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటిది కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళటం, అభివృద్ధి చేయటం వీళ్ళు కేవలం వారలేక ఇవాళ ఎంతమంది వస్తున్నారండి? ఎంతమంది చెప్తున్నారు? ఏదో వారికి పేరు నాని వచ్చేవాడు, అంబటి రాంబాబు వచ్చేవాడు, ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చేవాడు, రోజా వచ్చేది, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇవాళ ఎందుకు రాట్లా? ఈ అభివృద్ధికి మనం ఎదురు చెప్తే ప్రజల్లోకి రేపు మనం వెళితే మనం చెప్పు తీసుకొని కొడతారని ఒకే ఒక కారణంతో చాలామంది నోళ్ళు తగ్గినాయి. ఇవాళ కొడాలని చూడండి, ఎవరన్నా చూడండి, ఆ రోజు నోరెత్తిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఏదో ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళండి, దుష్ప్రచారం చేయండి అని చెప్పేసి వాళ్ళ నాయకుడు ఏదో స్క్రిప్ట్ పంపిస్తే వీళ్ళు తూతు మంత్రంగా ఏదో చదివి అమ్మయ్య అనిపించుకున్నాం అని ఏదో 4 మాటలు చెప్తే వాటిని కొద్దో గొప్ప ఈ వైసీపీ నాయకులు గుడ్డిగా ఫాలో అయ్యి దాన్నే జనాల మీద రుద్ది ఇది మీకు జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, ఈ కష్టాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి జనాలను పక్కదోవ తప్పితే జనాలకి కానీ, ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ ఎటువంటి కష్టాలు లేవు, లోటుబాట్లు లేవు, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిపోతుందని ఈ రాష్ట్రం ఘంటాపదంగా చెప్పగలం.